హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చుక్కలు లేకుండా ముగ్గు అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజులాగే ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. ఒక గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద గ్రామంలోని పిల్లలందరూ ఆడుకునేవారు. ఒకరోజు రవి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టు కొమ్మకు ఒక చిన్న పక్షి గూడు కనిపించింది. అందులో 3 పిల్ల పక్షులు ఉన్నాయి. అప్పుడే బలమైన గాలి వీచింది. గూడు ఊగుతూ కింద పడేలా కనిపించింది. రవి వెంటనే ఒక పొడవైన కర్ర తీసుకుని గూడు పడకుండా చెట్టు కొమ్మకు బలంగా కట్టాడు. మరుసటి రోజు ఉదయం రవి మళ్ళీ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. పక్షి తల్లి తన పిల్లలకు ఆహారం తీసుకొచ్చి గూడు దగ్గర వాలింది. రవిని చూసి భయపడకుండా అక్కడే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి పిల్లలు ఎగరడం నేర్చుకున్నాయి. ఒకరోజు సాయంత్రం రవి పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అతని పుస్తకాల సంచి కాలువలో పడిపోయింది. రవి ఎంత ప్రయత్నించినా దాన్ని బయటకు తీసుకోలేకపోయాడు. అప్పుడే ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న కొంతమంది గ్రామస్తులు అతన్ని చూసి వచ్చారు. వాళ్ళ సహాయంతో రవి తన పుస్తకాల సంచిని బయటకు తీసుకున్నాడు. రవి ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. నేను ఆ రోజు పక్షులకు చేసిన చిన్న సహాయం నాకు ఈరోజు గుర్తు చేసింది. మనం చేసే మంచి ఎప్పటికీ వృధా కాదు. అది ఎప్పుడో ఒకరోజు మన దగ్గరకే తిరిగి వస్తుంది అని అనుకున్నాడు. దీనివల్ల నీతి ఏంటంటే, మనకు చేతనైన చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన వీడియోల కోసం, ఇలాంటి మరెన్నో ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ముగ్గును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. రోజువారీ ముగ్గులలో ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. చుక్కలు లేకుండా ఈజీగా వేసుకోగలిగే చిన్న ముగ్గు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.